ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సనాతన ధర్మం అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో హిందూ ధర్మం, సనాతన ధర్మం పేరుతో ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు తాజాగా విమర్శలు గుప్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేస్తూ గోకవరం మండలంలో వైసీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సద్బుద్ధి కూడా కలగాలని ప్రార్థనలు చేశారు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకు ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినటువంటి చైర్మన్ అయినటువంటి పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన కదలికలు బాగోలేవని, ఆయన యొక్క ప్రవర్తన బాగోలేదని చాలా యొక్క చైర్మన్ గా ఉన్నటువంటి మరి ఏదైతే పృథ్వీరాజుని ఆనాడు ఉన్నటువంటి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా తొలగించింది. ఈవేళ ఒకసారి స్వాదృష్టంగా తీసుకోమని, ఏదైనా తప్పు జరిగితే తగినటువంటి చర్యలు తీసుకునే ఒక సాంప్రదాయాన్ని ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా పవిత్రమైనటువంటి దేవాలయంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పవిత్రంగా లేడు కాబట్టి అపవిత్రుడైనటువంటి బిఆర్కే నాయుడిని తొలగించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అంతర్ముక్త ఖండంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఈవేళ మరి ఆంధ్ర రాష్ట్రంలో అక్రమ పరిపాలన సాగుతూ ఉంది, వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఏ విధమైనటువంటి సామరస్యమైనటువంటి పరిపాలన, సుపరిపాలన సాగుతూ లేదన్న సంగతి మీకు జ్ఞాపకం చేసుకుంటూ మన కళ్ళెదురు ఉండేనే మరి ఏ రకమైనటువంటి అక్రమాలు జరిగిపోతూ ఉన్నాయో, మరి ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు జరిగిపోతున్నాయో మీకు 3 విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. ఒకటి, ఏదైనా ఈవేళ మరి జనసేన ఎమ్మెల్యే ఏదైతే ఆ నియోజకవర్గంలో వేరే అమ్మాయితోటి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని అమ్మాయి స్వయంగా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది ఒక పర్సనల్ విషయం, అది అందులో మేము పోదలుచుకోలేదు. కానీ ఆయనకున్నటువంటి రిలేషను, ఆ ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దానిని పరిపూర్ణంగా విచారణ చేయించి తగినటువంటి ఎంక్వైరీ చేస్తారని జనసేన నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారు మరి త్రీమెన్ కమిటీ వేయడం జరిగింది. ఆ త్రీమెన్ కమిటీ ఏమైందో ఈవేళకి కూడా జరగలేదు. ఆమె ఒక మహిళ, మరి ఏ మహిళ అంటే ఆమె మరి ఎస్సీ సంబంధించినటువంటి ఒక మహిళ. అయితే ఏం జరిగిందో, ఎలా జరిగిందో వాళ్ళ తరపునటువంటి రిలేషన్ లో మేము